అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో వోక్స్వ్యాగన్ పోలో యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం కదా. ఈరోజు వీడియోలో ఈ కార్ యొక్క ఓవరాల్ 360 డిగ్రీస్ వాక్ అరౌండ్ వీడియో అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ యొక్క లుక్స్ గురించి మనం మాట్లాడినైతే లుక్స్ అండ్ డైనమిక్స్ గురించి. ఈ వెహికల్ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్టుగా సిమిలర్గా 2009 నుంచి 2022 వరకు ఇందులో మనకు నార్మల్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీనిపైన ఉన్న హెడ్ ల్యాంప్ క్లస్టర్ ఏదైతే ఉందో ఇది కొంచెం చేంజ్ చేసిన విధంగా అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు క్రోమ్ ఇన్సర్ట్ అండ్ వోక్స్వ్యాగన్ అనగానే మనకు ఈ లోగో ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఓవరాల్గా మనకు ఫ్రంట్ ప్రొఫైల్ అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం సైడ్ ప్రొఫైల్ గురించి మనం చూసినట్టయితే కనుక ఇందులో మనకు 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు కూడా ఆటో ఫోల్డబుల్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఓఆర్విఎం అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఓవరాల్గా ఈ సైడ్ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడినట్లయితే ఖచ్చితంగా ఈ సైడ్ ప్రొఫైల్ అనేది ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుందని చెప్పేసి మాత్రం అనుకోవచ్చు. ఎందుకంటే లిటరలీ లైక్ డిజైన్ ఏదైతే ఉందో సింప్లీ ఒక ఇట్స్ లైక్ ఒక లగ్జరీ కార్ లాగా మనం ఫీల్ అవుతాం. అదేవిధంగా ఒక యూనిక్ కార్ లాగా సైడ్ ప్రొఫైల్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. చలో ఒకసారి మనం రేర్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం అండ్ ఒకసారి మనం బూట్ ఓపెన్ చేద్దాం. ఈజీ టు యాక్సెస్. బూట్ ఓపెన్ చేస్తే మనం ఒక బిగ్ సైజ్ విఐపి సూట్ కేస్ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మనం ఇలాంటి బ్యాగ్స్ అనేది మినిమం 3 అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనకి ఇక్కడ కవర్ ఉంది, దీని కింద స్పేస్ అయితే గమనించవచ్చు. మరి అంటే మనకి ఇక్కడ దీనిపైన లగేజ్ అనేది తీయడం పెట్టడం కూడా చాలా కష్టమైతే కాదు, చాలా ఈజీ టు యాక్సెస్ బూట్ అనేది మనకు 15 ఇంచెస్ స్టీల్ వీలే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీకు ఇందాక చెప్పాను కదా, ఈ షార్క్ ఫిన్ యాంటెనా అనేది మనకు ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ చేయించింది. అండ్ మనం బూట్ స్పేస్ చూసాం. ఓవరాల్గా ఈ రేర్ సెక్షన్ గురించి మనం చూసినట్టయితే ఒకసారి మీకు ఎలా అనిపిస్తుంది ఈ కార్ అనేది ఏంటి అని చెప్పేసి మాత్రం ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరి అంత బల్కీగా కాకోకుండా, అంత బాక్సీగా కాకోకుండా సింప్లీ సూపర్, అంటే ఒక స్పెషల్ అటెన్షన్ అనేది మాత్రం ఈ కార్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. వీరు ఇక్కడ మనకు ఆఫ్టర్ మార్కెట్ కెమెరా అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేయించేశారు. దీంతోపాటు కూడా మనకు పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1, 2 and 3, 4. ఓకే, ఓవరాల్గా మనం చూసినట్టయితే కనుక రేర్ సెక్షన్ ఈ విధంగా ఉంటుంది. మనం ఫైనల్గా 360 డిగ్రీస్ వ్యూ అని చెప్పేసి మనకు ఈ కార్లో ఈ విధంగా ఉంటుంది. చాలా మనం ఒకసారి ఈ కార్ యొక్క ఇంటీరియర్ నుంచి మనం చూసినట్టయితే కో ప్యాసింజర్ డోర్ ప్యాడ్ పైన మనకు 1 లీటర్ వాటర్ బాటిల్ని అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, 1 లీటర్ వాటర్ బాటిల్తో పాటు కొంచెం స్పేస్, దీన్ని మనం అంబ్రిల్లా హోల్డర్ అనుకోవచ్చు, లేకపోతే మ్యాగజైన్ హోల్డర్ అనుకోవచ్చు. ఇక్కడ పవర్ విండోకి సంబంధించిన కంట్రోల్, డోర్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ అనేది అయితే మనకు కొంచెం సాఫ్ట్ అండ్ మనమైతే ఇక్కడ మనకు సాఫ్ట్గానే ఫీల్ అవ్వచ్చు కానీ బట్ దిస్ ఈజ్ హార్డ్ ప్లాస్టిక్. యాక్చువల్గా ఫస్ట్ రో ఇంటీరియర్ అనేది మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఏసీ వెంట్స్ పైన క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ గ్లోవ్ బాక్స్ అయితే ఒకసారి చూద్దాం. గ్లోవ్ బాక్స్ డీసెంట్ ఎనఫ్. దిస్ ఈజ్ కోల్డ్ గ్లోవ్ బాక్స్. యూ కెన్ సీ కోల్డ్ గ్లోవ్ బాక్స్ అంటే నేను చెప్తుంటాను కదా ప్రతిసారి కూడా ఒక ఏసీ వెంట్ అనేది లోపల పెట్టేస్తాడు చిన్న కూల్ అవ్వడానికి. అండ్ ఓవరాల్గా ఒకసారి మనం అటువైపు కూడా చూద్దాం, డ్రైవర్ సీట్ దగ్గర ఎలా ఉంది, ఏంటి కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఏంటి అని చెప్పేసి. సార్ మీకు సిట్టింగ్ కంఫర్ట్ అంటే ఈ కో ప్యాసింజర్ యొక్క సిట్టింగ్ కంఫర్ట్ అనేది మనకి ఎలా ఉంది, అండర్ థై సపోర్ట్ ఎలా ఉంది అని చెప్పేసి మీకు చూపిస్తాను. నా హైట్ 5.8. నాన్న మొత్తం కనిపిస్తుందా వ్యూ ఇక్కడ వరకు? ఓకే, నా హైట్ వచ్చేసి 5.8 ఉన్నా కూడా ఈజీగా నేను స్ట్రెచ్ చేసుకొని కంఫర్ట్గా కూర్చోగలుగుతున్నాను. ఇక్కడ సీట్ అయితే అడ్జస్ట్ చేయను. అదేవిధంగా ఒకసారి మీకు రేర్ సెక్షన్ కూడా వెళ్తాను. రేర్ సెక్షన్లో కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను. దాని తర్వాత మనం రైట్ సైడ్కి వెళ్ళిపోతాం. చాలా ఒకసారి మీకు రేర్ సెక్షన్లో కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఎలా ఉందని చెప్పేసి చూపిస్తాను. సీట్ అయితే నేను అడ్జస్ట్ చేయలే. ఓకే, నా హైట్ ఇందాక చెప్పాను కదా 5.8 అని చెప్పేసి. ఇక్కడ మనకు ఇంతవరకు నీ రూమ్ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతాం, అంటే టచ్ అవ్వట్లేదు. ఓకే, అండ్ లెగ్ రూమ్ విషయం వచ్చేప్పటికి కొంచెం కంజెస్టెడ్ అయితే ఫీల్ అవుతాం. ఇక మన ఇండియన్ స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇటు దాటుకోవాలన్నా కూడా సెంటర్లో కూర్చున్న పర్సన్ లిటరలీ
కొంచెం కాదు చాలా హారబుల్గా ఇదే పొజిషన్తో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కూర్చొని ఉంటారు, రైట్ సైడ్ కూర్చొని ఉంటారు. ఇది మనకు సెంటర్లో కూర్చోవడానికి ఒక 10 ఇయర్స్ బేబీని కూర్చోబెట్టడానికి కూడా ఇందులో మనకు సెట్ అవ్వదు అనేది మాత్రం ఖచ్చితంగా బల్ల గుద్ది మరి అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక మనం రైట్ సైడ్కి వెళ్ళిపోదాం. రైట్ సైడ్లో కూడా మనకు సేమ్ నీ రూమ్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, యాక్చువల్గా ఈ సీట్ని నేను కొంచెం వెనక్కి రిక్లైన్ చేశాను కాబట్టి మనకు కొంచెం లెగ్ రూమ్ అనేది కంజెస్టెడ్ అనిపించింది. ఈ సీట్ని నేను డ్రైవింగ్ సీట్ కదా, యాక్చువల్గా ముందు కూర్చొని కూడా చూపిస్తాను. ఈ సీట్ని అయితే అడ్జస్ట్ చేయను. ఇదే విధంగా నా హైట్ వచ్చేసి 5.8 అని చెప్పేసి మీకు రిపీటెడ్గా చెప్తున్నా. ముందు కూర్చొని వెళ్ళేసి ఎంతవరకు ఏంటి అని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను. అండ్ ఇందులో మనకు రేర్ ఏసీ విండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, మనకు అవసరం లేదనుకున్నట్లయితే ఇక్కడ మనం టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. చలో ఒకసారి అయితే మనం డ్రైవర్ సైడ్ అండ్ ముందున్న ఈ సెంటర్ కన్సోల్, డాష్ బోర్డ్ ఇవన్నీ మనకు ఇందులో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్ ఏంటని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను. చలో ఇక డ్రైవర్ సైడ్ డోర్ పైన అయితే మనకు ఇక్కడ కూడా మనం ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డ్ చేసుకోవచ్చు. మ్యాగజైన్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ వార్ వేయింగ్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు డోర్ ఓపెనర్ కూడా మనకు స్టీల్ అండ్ క్రోమ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో యూజ్ చేసిన మ్యూజిక్ సిస్టమ్ ఏదైతే ఉందో హర్మన్ అని చెప్పేసి చెప్పారు కదా, హర్మన్కి సంబంధించిన మ్యూజిక్ క్వాలిటీ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లైట్స్కి సంబంధించిన కంట్రోల్స్, అదేవిధంగా ఏసీ విండ్స్ కూడా ఇక్కడ మనకు టర్న్ ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి మనకు కొన్ని వెహికల్స్ అయితే మనకు ఆప్షన్ ఉండదు. ఇందులో మనకు అవసరం లేదనుకోండి టర్న్ ఆఫ్ అండ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఈ కీ ఇన్సెట్ చేసి ఇందాక చెప్పాను కదా వైపర్ సంబంధించిన కంట్రోల్స్ అని చెప్పేసి, డోంట్ కన్ఫ్యూజ్. మనకు ఇందులో లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ సంబంధించిన కంట్రోల్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అయితే ఖచ్చితంగా ఈ వెహికల్లో మిస్ అయ్యారని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో మనకు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లిటరలీ స్టీరింగ్ పొజిషన్ ఏదైతే ఉందో దీని యొక్క సాఫ్ట్నెస్ అనేది లిటరల్ చాలా కంఫర్ట్గా, చాలా గ్రిప్, అంటే మనకి ఇక్కడ చాలా గ్రిప్ అనేది మాత్రం ఇందులో మనం క్లియర్గా నోటీస్ చేయొచ్చు. ఇందులో మనకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ మీ హైట్కి అనుగుణంగా అయితే ఈ స్టీరింగ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు కూడా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ ఫుల్లీ లోడెడ్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. ఇందులో మనకు 5 ఇంచెస్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటో క్లైమేట్ కంట్రోల్, కప్ హోల్డర్స్ అని చెప్పేసి మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. యూ కెన్ సీ. అండ్ మొబైల్ ఏదైనా మనం హోల్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ దాంతోపాటు కూడా ఆమ్రెస్ట్లో మనం ఏదైనా చిన్నపాటి వ్యాలెట్ కానీ లేకపోతే ఏమైనా కార్డ్స్ కానీ ఉంచుకోవడానికి కొంచెం స్పేస్. ఈ లెఫ్ట్ సైడ్ అయితే మనకు వ్యాంట్రీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్లో ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్ కూడా మనకు హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ డాష్ బోర్డ్ యొక్క ఫిట్ అండ్ ఫినిషింగ్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇందులో మనకు హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఎక్కడ కూడా మనకు చిన్న గ్యాప్ లాంటిది కానీ ఏది కూడా కనిపించుకోకుండా క్లియర్గా చాలా బాగా ఈ వెహికల్ని మెయింటైన్ చేశారని చెప్పేసి మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఫిట్ అండ్ ఫినిషింగ్ విషయంలో దెర్ ఈజ్ నో కాంప్రమైజ్ అట్ ఆల్. ఎందుకంటే యాక్చువల్గా మనం కార్ ఎండలో పార్క్ చేస్తుంటాం, చాలా ఎక్కడికో వెళ్ళి ఉంటాం. అలాంటి సందర్భాల్లో మనం ఒక దూరం నుంచి అక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా, ఆ టైంలో మన కార్ని అన్లాక్ చేసుకోవడంతో పాటు కూడా విండోస్ డౌన్ చేసుకున్నామంటే లోపల ఉన్న టెంపరేచర్ కాస్త డౌన్ అయిపోతుంది. లోపల ఎవరైనా ఉన్నారా? ఏమైనా భూతాలు ఏమైనా ఉన్నాయా? నో, నథింగ్ అట్ ఆల్. ఇందులో వచ్చిన మనకు ఒక కీ ఫీచర్ ఏంటి అంటే రిమోట్తోనే ఈ విండోస్ని కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఒక 3 సెకండ్స్ మనం అన్లాక్ బటన్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఈ విండో గ్లాసెస్ అని చెప్పేసి డౌన్ అయిపోతాయి. అదేవిధంగా 3 సెకండ్స్ అలాగే ప్రెస్ చేసుకున్నామంటే లాక్ అయిపోతుంది. దాంతోపాటు కూడా ఆటో క్లోజ్. ఇంకొక కీ ఫీచర్ అని చెప్పేసి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఉన్న మరొక కీ ఫీచర్ ఏంటి అంటే ఆల్ విండోస్ ఇక్కడ మనకు 1 టచ్, దెన్ రేర్. సి ఇదొక బెస్ట్ ఫీచర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఖచ్చితంగా ఇందాక నవీన్ గారు ఏదైతే చెప్పారో ఒక లగ్జరీ వెహికల్స్లో ఉండాల్సిన ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి, కానీ కొన్ని మిస్ అయ్యాయి. అవి కూడా యాడ్ చేస్తుంటే మాత్రం పర్ఫెక్ట్ మిడిల్ క్లాస్ ఆడి కార్ అని చెప్పేసి మాత్రం మనం చెప్పుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో వోక్స్ వ్యాగన్ పోలో హైలైన్ యొక్క
డీటెయిల్డ్ వాక్ అరౌండ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.